హాయ్ ఫ్రెండ్స్, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఆసక్తి కలిగిన యువతీ యువకులు యూనిట్లు పెట్టుకుంటే సబ్సిడీతో కూడిన లోన్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ప్రస్తుతం దరఖాస్తులు తీసుకుంటూ ఉండగా ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకునేందుకు చాలా మందికి సాంకేతిక సమస్యలు అయితే ఎదురవుతూ దరఖాస్తులు అప్లోడ్ కావడం లేదు. ఎప్పుడో 2-3 ఏళ్ల క్రితం ఈ కార్పొరేషన్ లోన్లకు దరఖాస్తు చేసుకుంటే ప్రస్తుతం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆల్రెడీ అప్లైడ్ అయిన వస్తూ ఉంది. దీంతో గతంలో అప్లై చేసుకునేవారు ఇప్పుడు అప్లై చేసుకునే దానికి అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం కొత్తగా అప్లై చేసుకునే వారికి కూడా అనేక సమస్యలతో ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోవడం లేదు. దీనికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయం అయితే ఇచ్చింది. ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు తీసుకుంటామంటూ తాజాగా కీలక ప్రకటన అయితే జారీ చేసింది. పల్లెల్లో ఉండేవారైతే సంబంధిత ఎంపీడీఓ ఆఫీసులు, అలాగే కార్పొరేషన్, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా రాజీవ్ యువ వికాసం ఆఫ్లైన్ దరఖాస్తులు తీసుకునేందుకు డెస్క్ ను ఏర్పాటు చేస్తున్నామని ఆసక్తి కలిగినటువంటి యువతి యువకులు ఈ డెస్క్ ద్వారా ఏప్రిల్ 14వ తేదీ వరకు ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఆన్లైన్ లో దరఖాస్తు చేసే క్రమంలో సమస్యలు ఎదురై ఉన్నవారు మాత్రమే ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తుండగా, ఈ రాజీవ్ యువ వికాసం ఆఫ్లైన్ అప్లికేషన్ ఫారం ఎవరికైనా కావాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ను సందర్శించినట్లయితే మీరు PDF ని డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్తూ ఉంది. ఇందుకు గాను tgobmms.new.cgg.gov.in అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి హోమ్ పేజీలో హియర్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ కనిపిస్తుందని దీనిపై క్లిక్ చేస్తే దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ నొక్కి ఈ మేరకు అప్లికేషన్ ఫామ్ ను పొందవచ్చు అంటూ మనకైతే తాజాగా ప్రభుత్వం చెప్తూ ఉంది. ఈ అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసి జిరాక్స్ తీసుకుని మీరు మీకు సంబంధించిన వ్యక్తిగత వివరాలన్నిటినీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అదే క్రమంలో ఈ యొక్క అప్లికేషన్ ఫారానికి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా మీకు రేషన్ కార్డు ఉన్నా సరిపోతుంది. అలాగే కుల ధృవీకరణ పత్రాన్ని ఖచ్చితంగా జత చేయాలి. ఒకవేళ దివ్యాంగులై ఉండి ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీకు అదనపు బెనిఫిట్ కలగాలి అంటే ఖచ్చితంగా సాధారణ సర్టిఫికెట్ ను జత చేయాలని, ఈ విధంగా మీకు సంబంధిత ఎంపీడీఓలు, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రత్యేక డెస్క్ లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ డెస్క్ ల వద్దకు వెళ్లి ఆఫ్లైన్ లో అప్లికేషన్ ఇచ్చినట్లయితే తరువాత వారు మీ వివరాలను ఆన్లైన్ లో ఎంటర్ చేస్తారని చెప్తూ ఉన్నారు. ఈ రాజీవ్ యువ వికాసం పథకంపై నిరుద్యోగులకు అవగాహన కల్పించి వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉంది. ఇందులో భాగంగా ఎంపీడీఓలు, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి దరఖాస్తు చేసుకునే వారికి ఈ పథకానికి సంబంధించి అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతూ ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన యువతను స్వయం ఉపాధిలో ప్రోత్సహించడంలో భాగంగా ఈ రాజీవ్ యువ వికాసం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఎవరైతే 50,000 రూపాయలు విలువ చేసే యూనిట్లు పెట్టుకున్నట్లయితే వారికి 100% సబ్సిడీ లభిస్తుంది. అంటే 50,000 లోన్ తీసుకుంటే 50,000 లబ్ధిదారులు తిరిగి కట్టాల్సిన అవసరమే లేదు. అలాగే 50,001 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు యూనిట్ పెట్టుకునే లబ్ధిదారుడు కేవలం 10,000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అంటే 1,00,000 రూపాయల రుణం తీసుకునే నిరుద్యోగ యువతకు దాదాపు 90% సబ్సిడీతో ప్రభుత్వం ఈ లోన్ అయితే ఇస్తుంది. ఇక 1,00,000 రూపాయలు దాటి 2,00,000 రూపాయల వరకు లోన్ తీసుకునే లబ్ధిదారుడికి కేవలం 20,000 రూపాయలు తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. అంటే దాదాపు 80% సబ్సిడీతో తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ మేరకు లోన్ అయితే 2 లక్షల వరకు ఇస్తుంది. ఇక 2 లక్షలు దాటి 4 లక్షల రూపాయల వరకు యూనిట్ పెట్టుకునే లబ్ధిదారుడికి దాదాపు 70% సబ్సిడీ ఇస్తుంది. 4 లక్షల రూపాయలు లోన్ తీసుకున్న లబ్ధిదారుడు 30% తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 70% అమౌంట్ కట్టాల్సిన అవసరం అయితే లేదు. కనుక ప్రభుత్వం ఇచ్చిన ఈ సదవకాశాన్ని తెలంగాణలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకుని యూనిట్లు పెట్టుకోవడం కోసం మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్లి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేటప్పుడు సమస్యలు ఎదురైనట్లయితే మీ సంబంధిత ఎంపీడీఓ ఆఫీసులు, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో ఈ రాజీవ్ యువ వికాసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు PDF అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని
దాన్ని పూర్తిగా ఫిలప్ చేసి మీరు డెస్క్ లో ఈ అప్లికేషన్ ఫారం సబ్మిట్ చేసినట్లయితే వారు తదనంతరం దాన్ని ఆన్లైన్ చేస్తారు. మీకు సంబంధించి అర్హతలపై విచారణ చేసి మీకు దాదాపు 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు సబ్సిడీతో లోన్లను అయితే ప్రభుత్వం ఇచ్చి స్వయం ఉపాధి రంగాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఈ సదవకాశం ఏప్రిల్ 14వ తేదీ వరకు ప్రభుత్వం కల్పించింది. కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆన్లైన్లో సమస్యలు ఎదురైన వారు ఈ ఆఫ్లైన్ పద్ధతిని ఎంచుకుని మీరైతే ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోండి. నమస్కారం.